ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, అనేక విధములైనటువంటి రోగాలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి వారి కొరకు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రార్థన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రార్థనలు ఎవరైతే విశ్వాసముతో ఏకీభవిస్తారో దేవుడు వారిని స్వస్థపరచులాగున ఈ ప్రార్థనలు చేయబోతున్నాం. కనుక ఎవరైతే ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో మీరు కూడా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు బాగుపడాలని, ఒకవేళ మీరే అటువంటి సిచ్యువేషన్లో ఉంటే, ఆ పరిస్థితిలో ఉంటే దేవుడు స్వస్థపరచాలని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నప్పుడు మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆయన స్వస్థపరచు యెహోవాను నేనే అని వాక్యంలో సెలవిచ్చాడు. అదేవిధంగా ఆయన గాయముల చేత, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నదని దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తూ వచ్చింది. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 18వ వచనంలో వారిని స్వస్థపరచుదును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ వచ్చింది. మార్కు సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో ఆయన నానా విధములైన రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచెను. అంటే ఈ రోగము, ఆ రోగము, ఆ సమస్య, ఈ సమస్య అని కాదు, కానీ నానా విధములైన రోగములు, అంటే ప్రతి విధములైన రోగమును దేవుడు స్వస్థపరచగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తమును సాధ్యమే. ఆయన స్వస్థపరిచే దేవుడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో 12 ఏండ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక కుమార్తె, ఆమెను స్వస్థపరిచాడు దేవుడు. ఒక క్షణములో ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనంలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీ గాయమును మాన్పెదను. అది ఎటువంటి గాయమైనా, ఎటువంటి అనారోగ్యమైనా దేవుడు స్వస్థపరచగలడు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 15వ వచనంలో ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, ఏ అనారోగ్య స్థితిలో ఉన్నావో, ఏ హాస్పిటల్ గేట్ దగ్గర ఉన్నావో, బెడ్ మీద ఉన్నావో, లేక ఎక్కడున్నా కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ కుటుంబీకులను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేయబోతున్నావో వారిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని వారిని స్వస్థపరుస్తాడు. కనుక విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒకవేళ డాక్టర్స్ చెప్పారా ఇంకా అసాధ్యము, ఇంకా మేము బ్రతికించలేము, ఇది మా చేతులు దాటిపోయింది అని ఏదైనా సమస్య గురించి చెప్పారా, అయితే భయపడవద్దు, కానీ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయము 20వ వచనంలో మరణము తప్పించుట యెహోవా వశము. అంటే మరణము, జననం అనేది దేవుని చేతిలో ఉంది. కనుక ఇది డాక్టర్స్కి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఆయన స్వస్థపరచగలడు, ఆయన బాగు చేయగలడు, ఆయన మరణాన్ని తప్పించగలడు, ఆయన జీవాన్ని ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన జీవాధిపతి అయిన దేవుడు. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనంలో వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి పైన ఉంది. ఎవరైతే దేవుని యందు భయపడి ఆయన దేవుడు అని ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఆ భక్తి జీవితాన్ని, ఆ విధంగా భక్తి కలిగి ఉంటారో వారిపైన దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందంట. ఎందుకంటే వారి ప్రాణమును మరణం నుండి తప్పించడానికి. కనుక ఇలాంటి పరిస్థితులు ఎవరున్నా, అది అనారోగ్యం, అది ఏ స్థితిలో ఉన్నా, అది ఎంత భయంకరమైనదైనా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన స్వస్థపరిచి బాగు చేయగలడు. ఆయన రక్తం ఎవరి మీద అయితే ప్రోక్షింపబడుతుందో వారికి స్వస్థత కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తాగితే స్వస్థత కలుగుతుంది. యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. మన విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పక మీకు స్వస్థత, విడుదల జరుగుతుంది. కనుక దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఇక కొద్ది నిమిషాల్లో మనం ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం. ఈరోజు మనము తలకి సంబంధించినటువంటిది, అది ఎటువంటి అనారోగ్యమైన ప్రతి అంశము నిమిత్తం మనం ప్రార్థన చేయబోతున్నాం. ఎందుకంటే విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా బలము కలిగి ఉంటుందని యాకోబు రాసిన పత్రిక 5:16లో ఉంటుంది. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. అంటే మనం చేసే ప్రార్థన, ఇతరుల కొరకు మనం చేసే
విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా బలముతో ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి ఉంటారో వారు నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. కనుక ఎవరైతే క్రీస్తునందుండి నీతిమంతులుగా ఉంటారో ఇప్పుడు మీరు చేసే ప్రార్థన అనేది మీ కుటుంబీకుల్ని, మీ బంధుమిత్రుల్ని, మీ రక్త సంబంధుల్ని, ఒకవేళ మీరే అనారోగ్యంలో ఉంటే మిమ్మల్ని తప్పకుండా స్వస్థపరచగల దేవుడు మన దేవుడు. కనుక మన ప్రార్థనలు చాలా బలము కలిగి ఉంటుంది. కనుక ఈ సమయంలో మనము దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థనలోకి వెళ్దాం. జీవాధిపతి అయిన దేవా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్రయదుర్గమైన దేవా, నీకే స్తోత్రం స్తోత్రం. ఉన్నత దుర్గమైన దేవా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనంత జ్ఞానివైన దేవా, నీకే స్తోత్రం స్తోత్రం. అతి సుందరుడు అయిన దేవా, నీకే స్తోత్రం స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, నీకే స్తోత్రం స్తోత్రం. ఆకాశమందు ఆసనుడు అయిన మా దేవా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మృత్యుంజయుడమైన మా తండ్రి, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమాధానకర్తయగు దేవా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రక్షణకర్తవైన మా దేవా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవము కలిగిన దేవా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్వస్థపరిచే దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. గాయములు మాన్పే దేవా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ప్రభానికే స్తోత్రములు నాయన. సర్వోన్నతుడానికి స్తోత్రములు, మహోన్నతుడానికి స్తోత్రములు. భూమిని ఆకాశమును కలుగు చేసిన మా తండ్రి, నీకే స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీపిద్దాం. ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారందరూ కూడా హృదయపూర్వకంగా హృదయంలో నుంచి కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే తప్పకుండా దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. కనుక అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ తండ్రి, నీకే స్తోత్రం స్తోత్రం లేసా అని నామానికి మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. మరి ప్రత్యేకంగా ఈరోజు మా ప్రభా ఈ సమయంలో తలనొప్పితో బాధపడుతున్నటువంటి వారు తండ్రి, వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. వారిని బాగు చేయండి, స్వస్థపరచండి. అది ఎటువంటి నొప్పి అయినా బాధ అయినా దేవా సంపూర్ణంగా స్వస్థపరచగలిగిన దేవుడు నీవే. కనుక నీ కృపాహస్తము, నీ దయాహస్తమునైనా బిడ్డల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదేవిధంగా మైగ్రేన్ హెడేక్తో బాధపడుతున్నటువంటి వారు నైనా, విపరీతమైనటువంటి తలనొప్పితో నైనా మైగ్రేన్ హెడేక్తో బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నట్లయితే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంటుండగా వారికి స్వస్థత కలుగునుగాక తండ్రి. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం వారికి కలుగునుగాక తండ్రి. అదేవిధంగా మా ప్రభా బ్రెయిన్లో ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వారు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయినటువంటి వారు, ఆ రక్తమునైనా సరఫరా కాకుండా ఆ క్లాట్ అయి గడ్డలు గట్టి తండ్రి మా ప్రభు దాని ద్వారా ప్యారలైజ్డ్ అయి ఎన్నో అవయవాలు పనిచేయకుండా ఉన్న స్థితిలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, నీ కనికరం వారి మీద చూపించండి దేవా. ఇదిగో స్వస్థపరచండి నైనా. ఆ బ్లడ్ క్లాట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోవాలి ప్రభా. యేసు నామములో అవన్నీ క్లియర్ అయిపోను గాక. సంపూర్ణ స్వస్థత యేసు నామములో కలుగును గాక ప్రభా. నైనా ఆ బ్రెయిన్ అంతా కూడా చక్కగా పనిచేయను గాక నా తండ్రి. అదేవిధంగా మా ప్రభా ఆటిజంతో బాధపడుతున్నటువంటి వారు, మానసికమైనటువంటి రోగితనంతో మా ప్రభా ఎవరైతే ఆటిజంతో ఉంటున్నారో, ఎవరైతే మా ప్రభా మానసిక స్థితి సరిగా లేకుండా ఉంటున్నారో ప్రభానైనా వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి వారు ఎన్నో బాధల్లో తండ్రి, ఎన్నో ఇబ్బందుల్లో తండ్రి, వారుకున్న పనులు వారే చేసుకోలేని స్థితిలో తండ్రి మా ప్రభా వారు ఏ స్థితిలో ఉన్నారో కూడా వాళ్ళు ఎరగనటువంటి స్థితిలో ఉంటున్నారు తండ్రి. మా ప్రభా అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోవయ్యా ప్రభా. నైనా నీ కృప చూపించండి, కనికరము చూపించండి దేవా. వారిని స్వస్థపరచండి, వారిని బాగు చేయండి. నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా మా ప్రభా. ఎంతోమంది పిల్లలనైనా అదే స్థితిలో ఉంటున్నారు. వారిని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా జ్ఞాపక శక్తి లేకుండా ఏది చదివినా ఎంత గుర్తుపెట్టుకోవాలన్నా మర్చిపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రభా ఆ బ్రెయిన్లోనైనా జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటివి నైనా చక్కగా పనిచేయనుగాక మా ప్రభా. జ్ఞాపక శక్తి నైనా ఎవరైతే కోరుకుంటున్నారో వారికి జ్ఞాపక శక్తి కలుగునుగాక ప్రభా. నీ కనికరము చూపించండి తండ్రి. మా ప్రభా నేనైనా చదువుతున్న బిడ్డలకి మరి ముఖ్యంగా నైనా జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి నైనా మా ప్రభా. వారికి జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా తలకు ఆపరేషన్ జరిగి నైనా మా ప్రభా స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఆ గాయంలో మానిపోవాలని, త్వరగా వారు కోలుకోవాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రభు ఎవరైనా అటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఈ ప్రార్థనలు ఏకీభిస్తుంటుండగా దేవానైనా నీ కనికరు వారి మీదకి వచ్చునుగాక. వారిని స్వస్థపరిచి బాగు చేయండి దేవా. వారి మీద నీక
దక్షిణ హస్తాన్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. వారి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము తండ్రి. ఆ గాయమును మాన్పువాడు నీవే కదా నా తండ్రి. ఆయన ఆ గాయాన్ని మాన్పమని ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచండి, బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదేవిధంగా మా ప్రభు, జ్ఞానము లేకుండా, వివేకము లేకుండా, తెలివి లేకుండా ఉండడం మంచిది కాదు నీ యొక్క వాక్యంలో సెలవిస్తూ వచ్చావు. అటువంటి స్థితిలో మా ప్రభు, జ్ఞానం, వివేకం, తెలివి లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు తండ్రి, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి కూడా జ్ఞాన, వివేకములు, తెలివిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయినా మా ప్రభు, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ఎవరైతే దీని కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, నైనా ఇటువంటి జ్ఞానము, వివేకము, తెలివి కావాలని ప్రార్థనలు చేస్తున్నారో యేసు నామములో వారికి జ్ఞానము కలుగునుగాక, వివేకము కలుగునుగాక తండ్రి. వారికి జ్ఞాపక శక్తి కలుగునుగాక తండ్రి. వారికి తెలివి కలుగునుగాక మా ప్రభావనైనా వారి మీద నీకు అభిషేకాన్ని ఉంచండి. పరిశుద్ధాత్మదేవ వారిని తాకమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా, చెవిటితనంతో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎవరైతే చెవులు వినబడకుండా ఉంటున్నారో తండ్రి, మా ప్రభా, నీవే వారి మీద నీ కనికరము చూపించండి దేవా. నువ్వు తాకితే వారికి స్వస్థత వస్తుంది ప్రభా. చక్కగా వారు నీ మాటలు వినగలుగులాగున ఇదిగో నీ కనికరం చొప్పున చెవిటితనముతో ఉన్నటువంటి వారికి స్వస్థత కలుగునుగాక. స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభా. నువ్వు చెవిటితనంతో ఉన్నవారిని స్వస్థపరిచావునైనా, బాగు చేసావు ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి దేవుడు నీవే కనుక ఈ సమయంలోనైనా ఆ చెవిటితనంతో బాధపడుతున్న వారి మీదనైనా నీ కనికరం చూపించి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా, ఇదిగో నోటి మాటలు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారు, మోగతనంతో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నైనా వారిని ముట్టండి అయ్యా. అయ్యా మా ప్రభు, వారు చక్కగా మాట్లాడగలగాలి నాయన, నీ మాటలు పలకగలగాలి. యేసయ్యా అని వారి నోటితో పలకాలి ప్రభా. ఇదిగో ఇటువంటి కార్యం యేసు నామములో జరుగునుగాక తండ్రి. మా ప్రభు, ఇది మనుషులకు అసాధ్యం కానీ డాక్టర్స్కి అసాధ్యం, నీకు సమస్తము సాధ్యమునైనా నువ్వు స్వస్థపరచండి, బాగు చేయండి. మాటలు రాని వారికి మాటలు వచ్చునుగాక. వారు నైనా నీ నామాన్ని పలుకుదురుగాక, నీ నామాన్ని హెచ్చించుదురుగాక, నీ నామాన్ని ఘనపరచుదురుగాక తండ్రి. నైనా కృప చూపించండి, నీ కనికరము చూపించండి ప్రభా. అదేవిధంగా తండ్రి మా ప్రభా, కంటి చూపు మందగించినటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సరిగా చూడలేనటువంటి వారి కొరకు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, చిన్న బిడ్డల మొదలుకొని పెద్దవారి వరకు ఎవరైతే చూడలేని స్థితిలో ఉంటున్నారో తండ్రి, మసగగా వారి కళ్ళు కనబడకుండా ఉందో తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని స్వస్థపరచండి నాయన, బాగు చేయండి ప్రభా. ఇదిగో నీ కనికరం చూపించండి. ఎంతోమందిని స్వస్థపరిచావు, ఎంతోమందిని బాగు చేసావు అయ్యా మా ప్రభా. వారి కళ్ళను ముట్టినప్పుడు వారికి స్వస్థత కలిగింది కదా. ఈ సమయంలోనైనా ఈ బిడ్డలను కూడా ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. వారిని స్వస్థపరచండి నాయన, వారికి చూపు చక్కగా కనబడాలయ్యా. ఒకవేళ పుట్టుకతోనే కళ్ళు లేవా దేవా, నువ్వు కళ్ళు ఇవ్వగలిగిన దేవుడువు, నీకు అసాధ్యమనేది ఏది లేదు నాయన. ఇదిగో వారి మీద కూడా ఇదిగో నాయన నీ చేతులు ఉంచండి. వారు కూడా చూపు రావాలయ్యా. వారిలో కూడా నాయన చూడగలగాలి తండ్రి. పుట్టుకతో గుడ్డివారైన వారి చూపు రావాలయ్యా. యేసు నామములో ఈ కార్యములు జరగాలి నాయన, కృప చూపించండి నాయన. నువ్వు చేయగలవు తండ్రి, మేము నమ్ముతున్నాం. నీకు అసాధ్యమనేది ఏది లేదు తండ్రి. నీ కనికరం వారి మీద చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా క్యాట్రాక్ట్ అనేటటువంటి నేను సమస్యలో బాధపడుతున్నటువంటి వారు నేను వారిని కూడా స్వస్థపరచండి. ఆ కంటి మీద ఉన్నటువంటి ఆ క్యాట్రాక్ట్ ప్రాబ్లం అంతా కూడా తొలగిపోయి చక్కగా వారు చూడగలగాలయ్యా. ఎందుకంటే నువ్వు బాగు చేయగలవు, నువ్వు స్వస్థపరచగలవు నైనా. ఇదిగో నీ కనికరం చూపించండి, నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయినా అదేవిధంగా మా ప్రభా, క్యాట్రాక్ట్ ఆపరేషన్ జరిగి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా త్వరగా హీలింగ్ రావాలి. వారు చక్కగా చూడగలగాలి, నీ వాక్యాలు వారు చదవగలగాలి తండ్రి. నీ మందిరంలో వారు నిన్ను ఆరాధించగలగాలి, నిన్ను స్తుతించగలగాలి నాయన. నీ కనికరం వారి మీద చూపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా ప్రభా, సంపూర్ణ స్వస్థత యేసు నామములో వారికి కలుగునుగాక. అదేవిధంగా సైట్ ప్రాబ్లంతో చూడలేని స్థితిలో ఉన్నటువంటి వారు, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ఆ స్పెక్స్, ఆ కళ్ళద్దాలు వాడుతున్నటువంటి వారు నైనా, చిన్న బిడ్డలు మరీ చదువుకునే సమయంలోనే నైనా వారికి ఆ కళ్ళజోళ్ళు వాడుతున్నారయ్యా. అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ కనికరం వారి మీద చూపించండి ప్రభా. వారు చక్కగా చూడగలుగులాగున, చక్కగా చదువుకోగలుగులాగున తండ్రి వారిని ముట్టి స్వస్థపరచండి దేవా. యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారునైనా, ఆపరేషన్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు తండ్రి మా ప్రభు, ఈ సైట్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, నీ బైబిల్ కూడా సరిగా చదవలేనటువంటి వారు తండ్రి, వారి పనులు వారు చేసుకోలేనటువంటి వారు తండ్రి, వారు కష్టపడేటటువంటి వారుగా ఉన్నట్లయితే తండ్రి మా ప్రభు, ఇదిగో తండ్రి వారి పనుల్లో కూడా చూడలేని స్థితిలో ఉన్నట్లయితే ప్రభా, వారి మీద నీ కనికరం చూపించేసి యేసయ్యా, కనికరం చూపించు, కనికరం చూపించు, కనికరం చూపించు. స్వస్థపరచునైనా, బాగు చేయి. చిన్న బిడ్డలుగా స్పెక్స్ నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభా.
సంపూర్ణ స్వస్థత యేసు నామములో కలుగునుగాక. అదేవిధంగా మా ప్రభా, అది ఎటువంటి కంటి సమస్యలైనా తండ్రి, రెడ్ ఐ అయినా, అది ఎటువంటిదైనా యేసు నామములో మా ప్రభా స్వస్థత కలగాలి తండ్రి. వారికి స్వస్థత కావాలనైనా స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభా, కృప చూపించండి. అదేవిధంగా మా ప్రభా, నోటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, నోటి సమస్యలు, అది ఎటువంటి నోటి సమస్య అయినా స్వస్థపరచండి దేవా, బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదేవిధంగా పళ్ళ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతేనైనా డెంటల్ ప్రాబ్లంతో ఉంటున్నారో ఆయన ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా నైనా వారికి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా అల్సర్తో బాధపడుతున్నటువంటి వారు, నోటి అల్సర్తో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి తండ్రి. మా ప్రభావారు ఏమి తినలేని స్థితిలో ఉంటున్నారు, భోజనం చేయలేని స్థితిలో ఉన్నారు, తాగలేని స్థితిలో ఉంటున్నారు తండ్రి. మా ప్రభా, నీ కనికరం వారి మీద చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా, పళ్ళు ఏదైతే పెయిన్తో బాధపడుతున్నారో, నొప్పితో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి దేవా, వారిని బాగు చేయండి దేవా, స్వస్థపరచండి నాయన. ఈ సమయంలో వారు ఎవరైతే ఏకీభవించి ప్రార్థనలు చేస్తున్నారో వారందరికీ స్వస్థత కలగాలి. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారో ఈ విజ్ఞాపన ప్రార్థనకి జవాబులు రావాలి ప్రభా, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నైనా నోటిలో బ్లీడింగ్ అవుతున్నటువంటి వారు తండ్రి, దంత సమస్యలతో నైనా బ్లడ్ పోతున్నటువంటి వారు తండ్రి, వారందరూ కూడా స్వస్థపరచండి, బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదేవిధంగా మా ప్రభా, నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు తండ్రి, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా, ఏ విధంగా బ్రష్ చేసుకున్నా, ఎన్ని చేసినా కూడా నోటి దుర్వాసన పోలేని స్థితిలో ఉన్నట్లయితే ప్రభు, వారిని కూడా స్వస్థపరచండి. ఆ చిగురులో ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి మా ప్రభా, ఆ యొక్క దంతాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ అది ఏదైనా యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఎందుకంటే నాయన, నువ్వు సమస్తమును బాగు చేయగలిగిన దేవుడు అయ్యా, నీకు అసాధ్యమనేది ఏది లేదు నాయన. అదేవిధంగా జలుబుతో, జ్వరంతో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నైనా. ప్రత్యేకంగా నైనా నీ యొక్క హస్తాన్ని వారి మీద ఉంచండి దేవా, వారిని స్వస్థపరచండి దేవా, బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ కనికరం వారి మీద చూపించండి దేవా, కనికరం చూపించండి. అదేవిధంగా నైనా నెక్ పెయిన్తో బాధపడుతున్నటువంటి వారు, మెడ నొప్పితో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీదనైనా నీ యొక్క దక్షిణ హస్తాన్ని ఉంచండి, వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అది ఎటువంటి నొప్పి అయినా యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. అదేవిధంగా బోన్స్ మధ్యలో ఉన్నటువంటి ఆ బల్జ్ వల్లనైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆ నర్వ్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎముకల్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా యేసు నామములో అవన్నీ కూడా సరిచేయబడునుగాక. సంపూర్ణ స్వస్థత యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవా, నీ కార్యములు ఉన్నతమైనవి, బలమైనవి, శక్తి కలిగినవి ప్రభానైనా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందన్నావు కదా. ఈ సమయంలో మేము చేస్తున్నటువంటి ప్రార్థనలకు స్వస్థత రావాలయ్యా, సంపూర్ణ స్వస్థత రావాలి తండ్రి. నీ యందు మేము విశ్వాసం ఉంచుతున్నాం. ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారు స్వస్థతలు పొందుకొనుదురుగాక. యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక తండ్రి. అదేవిధంగా గొంతు సమస్యలతో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ విధాల గొంతు సమస్యలతో బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో దేవా, వారిని ముట్టండి నాయన. ఈ సమయంలో వారిని జ్ఞాపకము చేసుకోండి అయ్యా, వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నా. గొంతు సమస్యలు బాధపడుతున్న వారికి స్వస్థత కలుగునుగాక. అదేవిధంగా మా ప్రభా, ఆపరేషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, సిద్ధపడుతున్నటువంటి వారికి అయినా మా ప్రభా చక్కని ట్రీట్మెంట్ జరగాలి, అయినా చక్కగా ఆపరేషన్ జరగాలి తండ్రి. నీ చిత్తమైతే ఆపరేషన్ లేకుండానే వారు హీల్ అయిపోవాలి ప్రభా. నీ కనికరం చూపించండి దేవా, కృప చూపించండి తండ్రి. ఒకవేళ ఆపరేషన్ జరిగి అయినా మా ప్రభా హీలింగ్ కొరకు, స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నట్లయితే వారికి సంపూర్ణంగానైనా ఆపరేషన్ నుంచి, ఆ గాయముల నుంచి వారికి స్వస్థత కావాలి. సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా మా ప్రభా, ఫైనాన్షియల్ ఇష్యూస్తో బాధపడుతున్నటువంటి వారు, ఈ హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోలేక ట్రీట్మెంట్ తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు, ఆర్థికంగా సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసయ్యా, వారిని స్వస్థపరచండి, వారిని బాగు చేయండి నాయన. సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి, వారికి ఫైనాన్షియల్గా సపోర్ట్ దయచేయండి ప్రభా. యేసు నామములో వారికి ఆర్థికంగా ఏదో ఒక సహాయం వారికి అందునుగాక తండ్రి, కృప చూపించండి. అదేవిధంగా మా ప్రభా, ఆపరేషన్కో లేకపోతే మేజర్ ఇష్యూస్కో, మేజర్ ప్రాబ్లమ్కో నేను ఒకవేళ మా ప్రభా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇన్సూరెన్స్ కవరేజ్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి తండ్రి మా ప్రభా మార్గంలో సరళము చేయండి. వారికి రావాల్సిన ఇన్సూరెన్స్ అమౌంట్స్ వారికి రాగలుగుటకు సహాయం దయచేయండి. ఎవరు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా నేను మా ప్రభా మేనేజ్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా ఇదిగో ఫైనాన్షియల్గా వారికి యేసుక్రీస్తు నామములో సపోర్ట్ అందునుగాక. కృప చూపించండి దేవా.
కనికరము చూపించండి నాయన. అదేవిధంగా చిన్నపిల్లల్లో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, తలకు సంబంధించిన ప్రతి సమస్యతో ఇబ్బంది పడుతున్న చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంటుండగా వారి మీద ప్రత్యేకంగా నీ కనికరము చూపించి స్వస్థపరచండి నాయన, బాగు చేయండి నాయన, సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంక్యుబేటర్లో ఉంచినటువంటి పిల్లల్ని కూడా స్వస్థపరచండి ప్రభా. అదేవిధంగా ఇప్పుడే పుట్టిన బిడ్డలు, పసికందులు నైనా వారందరూ కూడా స్వస్థపరచండి. వారు ఏ సమస్యతో బాధపడుతున్నా వారికి సంపూర్ణ స్వస్థత యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. అదేవిధంగా మా ప్రభా, గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి అమౌంట్స్, ఆరోగ్యశ్రీ ఇలాంటి వాటికి అప్లై చేస్తున్నటువంటి వారు, ఇదిగో అవన్నీ కూడా వారికి ఫేవర్గా యేసుక్రీస్తు నామములో వారికి వచ్చునుగాక. తండ్రి, గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ తగిన సమయంలో వారికి అందునుగాక. కృప చూపించండి ఆయన మా ప్రభు. అదేవిధంగా తండ్రి, ఇదిగో డాక్టర్స్ ఇక మా వల్ల కాదు, ఈ పేషెంట్ని తీసుకొని వెళ్ళిపోండి, ఇదిగో మా వల్ల కాని పని, ఇంకా అతను మేము బతికించలేం అనే పరిస్థితిలో ఒకవేళ ఎవరైనా చెప్పున్నట్లయితే తండ్రి, నీ నామములో ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ఇది డాక్టర్స్కి అసాధ్యమే, కానీ నీకు సమస్తము సాధ్యమునైనా, ఎందుకంటే మరణము తప్పించుట యెహోవా వశమన్నావు తండ్రి. మా ప్రభా, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు నేను యెహోవా దృష్టి నేను భయభక్తులు గల వారి మీద ఉందని నీ యొక్క వాక్యంలో సెలవిచ్చావు కనుక నాయన ఈ యొక్క వాగ్దానాలను చేత పట్టుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయినా మా ప్రభు, ఎవరైతే మరణము అని వారికి డాక్టర్స్ చెప్పి ఉన్నారో యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంటున్న వారికి అటువంటి స్థితి నుంచి వారు బయటపడుదురుగాక, మరణ స్థితి నుంచి వారు కోలుకొనుదురుగాక, వారు స్వస్థత పొందుకొని సాక్ష్యం ఇచ్చుదురుగాక. యేసయ్యా, నువ్వు నిజమైన దేవుడు అని 10 మందిలో నీ గురించి సాక్ష్యం చెప్పుదురుగాక. తండ్రికి నీ కనికరం చూపించండి, కృప చూపించండి ప్రభా. నీకు అసాధ్యమనేది ఏది లేదు నాయన, కనుక నీ కృప చూపించండి, వారిని బాగు చేయండి, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా, ఇదిగో డబ్బు కొరకు రాంగ్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నటువంటి హాస్పిటల్స్, డాక్టర్స్, మేనేజ్మెంట్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రోగుల దగ్గర నుంచి అనవసరంగానైనా లేనిపోని ఖర్చులు పెట్టిస్తూ మా ప్రభా వారిని ఇబ్బంది పెడుతూ తండ్రి, వారిని ఏదో విధంగా మా ప్రభా డబ్బులు గుంజాలని నైనా లేని టెస్టులన్నీ చేపిస్తూ ఈ విధంగా వారికి ఇబ్బంది కలుగు చేస్తున్నటువంటి డాక్టర్స్ది వారి యొక్క హృదయాలు మార్చండి దేవా. యేసయ్యా, మా ప్రభా చక్కని ట్రీట్మెంట్ ఇవ్వగలిగే మనసు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నైనా వారిని గద్దించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారు గద్దించబడుదురుగాక, వారిలో భయము కలుగునుగాక తండ్రి. కృప 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 నైనా నీ బిడ్డల మీద నీ కృప కలుగునుగాక తండ్రి. సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా కష్టపడి యథార్థంగా పనిచేస్తున్న డాక్టర్స్, నర్సెస్, అదేవిధంగా బాయ్స్, హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ యొక్క స్టాఫ్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే యథార్థంగా పనిచేస్తున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారిని మెండంతలుగా నైనా నూరంతలుగా వారిని దీవించండి, మెండైన దీవెనలతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారికి నైనా దీవెనలు కలుగునుగాక, వారికి ఒక మంచి ఆరోగ్యము క్షేమం కలుగునుగాక. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, వారి అవసరాల అక్కర్లని కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా, ఈ సమయంలో నిన్ను ఎరగనటువంటి ప్రజలు మా ప్రభా అన్యులుగా ఉంటూ యేసయ్యా మమ్మల్ని కాపాడండి, యేసయ్యా నన్ను రక్షించండి, యేసయ్యా నువ్వు నిజమైన దేవుడని నేను నమ్ముతున్నానని ఎవరైనా వారి హృదయంలో అనుకుంటూ ప్రార్థన చేస్తూ కన్నీటితో మొరపెడుతుంటే యేసు నామములో వారికి హీలింగ్ వచ్చునుగాక, స్వస్థత కలుగునుగాక. నైనా మా ప్రభా వారిని దర్శించండి. మా ప్రభా, నీవు నిజమైన దేవుడు అని వారి ఎరుగులాగున నీ కనికరము చొప్పున వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా, నిన్ను నమ్మిన బిడ్డలు విశ్వాసులుగా ఉంటూ నిన్ను ఎరిగిన ప్రజలు ఒకవేళ అనారోగ్య స్థితిలో ఉంటే అయ్యా మా ప్రభువా, వారు ఏ స్థితిలో ఉన్నారో, ఎందువల్ల ఆ సమస్య వచ్చిందో వారు గుర్తెరిగి నీ సన్నిధిలో పశ్చాత్తాపంతో నైనా ప్రార్థన చేసుకొని నీ రక్తంతో కడగబడి తండ్రి మా ప్రభువా నీ ఆజ్ఞలు గైకుంటానని నీ సన్నిధిలో మా ప్రభువా వారి పూర్వ స్థితి అని మొదటి రక్షణ కొరకు మరలా నీ సన్నిధిలో ప్రార్థన చేసి తండ్రి ఆ స్థితిని మరలా మా ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నీ సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి వారు స్వస్థత పొందుకునేలాగా నా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ నీతిమంతులుగా ఉండి నేను ఒకవేళ ఇటువంటి అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే ప్రభా, ఇదిగో యోబు ఏ విధంగా నీతిమంతుడిగా ఉండి శోధించబడ్డాడో అదేవిధంగా మా ప్రభు నీ బిడ్డలు ఒకవేళ నీతిమంతులుగా ఉండి శోధించబడినట్లయితే ఒక అనారోగ్య స్థితిలో ఉంటే దేవా వారిని స్వస్థపరిచి బాగు చేయండి. వారు ఏ స్థితిలో ఉన్నా వారిని స్వస్థపరచండి, బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారికి మరలా నువ్వు రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నావు ప్రభా, రెండంతల దీవెన ఇవ్వబోతున్నావు తండ్రి. కనుక వారిని బాగు చేయండి. ఈ శోధన సమయంలో వారు విశ్వాసంలో నుండి తొలగిపోకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం
తండ్రి కృప చూపించండి దేవా. అదేవిధంగా మా ప్రభ అనారోగ్యంతో బాధపడుతూ రోడ్ సైడ్ ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్న అనాథులుగా ఉన్నటువంటి వారు, ఆర్ఫనేజ్లో ఉన్నటువంటి పిల్లలు, తండ్రి విధవరాళ్ళు, తండ్రి మా ప్రభ సింగిల్ పేరెంట్స్, తండ్రి ఇంకా మా ప్రభ ఎవరెవరైతే ఇటువంటి స్థితిలో ఉండి దయనీయమైన స్థితిలో ఉంటూ రోడ్ సైడ్ నైనా ప్లాట్ఫామ్స్ మీద ఉన్నటువంటి వారు, ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉన్నటువంటి వారు, తండ్రి వారందరూ కూడా నీ పిల్లలేనైనా. ఇదిగో ఎవరికి ఎటువంటి అనారోగ్యం ఉన్నా, ఏ స్థితిలో వారు బాధపడుతున్నా, ఎటువంటి విపరీతమైనటువంటి హెడేక్స్తో బాధపడుతున్నా, తలకి సంబంధించిన ప్రతి భారము, శరీరానికి సంబంధించిన ప్రతి రోగం అది ఎటువంటిదైనా ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకునైనా వారిని స్వస్థపరచండి తండ్రి. బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రభ నువ్వు బాగు చేయగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడునైనా. ఇదిగో ఈ సమయంలో మా ప్రభ మేము చేసిన ప్రతి ప్రార్థనలు వింటున్నందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. నీ నామానికి మహిమ కలుగునుగాక, నీ నామానికి ఘనత కలుగునుగాక. నువ్వు తప్పకుండా బాగు చేస్తావునైనా, తప్పకుండా విడుదల ఇస్తావు, తప్పకుండా స్వస్థతనిస్తావు. నీకు అసాధ్యమనేది ఏది లేదు మా ప్రభ. నీకు సమస్తము సాధ్యమే తండ్రి. మా ప్రభ నాయన ఇలాంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఎవరు, ఏ సేవకులు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా అయినా ఎవరైతే నిజంగా సేవలు చేస్తున్నారో, ఎవరు ప్రార్థనలు చేసిన అద్భుత కార్యాలు యేసునామములో జరుగునుగాక, 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 యేసునామములో జరుగునుగాక. ప్రభా నాయన కృప చూపించండి, కృప చూపించండి ఆయన. మా ప్రభా విశ్వాసంలో కలుగులాగున ఇంతవరకు చేసిన ప్రార్థనలకు జవాబు దయచేసినందుకు నీకు వేలాది స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ దాన్ని మా ప్రార్థన ఆలకించినందుకు నీకు స్తోత్రాలు, జవాబులు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు, స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఒకవేళ మీరు ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నట్లయితే అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారు స్వస్థత కొరకు మీ దగ్గర ఒక ప్రేయర్ ఆయిల్ బాటిల్ ఉంటే దాన్ని తీసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. ఆ ప్రేయర్ ఆయిల్ ఎక్కడ మీకు అనారోగ్యం ఉంటే అక్కడ రాసి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. కనుక మీ దగ్గర ఒకవేళ నూనె బాటిల్, ఆయిల్ బాటిల్ ఉన్నట్లయితే ప్రార్థన చేద్దాం. మీరు ఆ చేతిలో పట్టుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయినా మా ప్రభా, ఎవరైతే రోగి అయి ఉంటారో సంఘపు పెద్దలను పిలిపించి వారు ప్రభునామంలో ప్రార్థన చేసి నూనె రాసి ప్రార్థన చేయగా వారిని స్వస్థపరిచినటువంటి దేవుడు తండ్రి. మా ప్రభా, ఈ విధంగా ప్రార్థన చేయమన్నావు కనుక ఈ నూనెలో ఏమీ లేదు నాయనా, అది కేవలం నూనె మాత్రమే. కానీ నీ నామంలో ప్రార్థన చేసినప్పుడు అది నీ రక్తముగా మార్చబడి, అది అభిషేకించబడి, అది స్వస్థపరిచే ఒక అద్భుతమైనటువంటి నేను మెడిసిన్గా అది పనిచేయలాగున నీ కృప నీ కృప నీ కృప దయచేసి నైనా ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో వారికి ఈ నూనె రాసినప్పుడు అద్భుతమైనటువంటి స్వస్థత వారికి కలుగునుగాక. తండ్రి, నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలిగి ఉందని మేము నమ్ముతున్నాం ప్రభా. వారిని జ్ఞాపకం చేసుకొని ఆ నూనె రాస్తుండగా స్వస్థతలు దయచేయండి, విడుదలలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసుక్రీస్తు నామములో నేను స్వస్థత పొంది ఉన్నానని మీరు పలకండి. తప్పకుండా దేవుడు మీకు స్వస్థత కలుగు చేయునుగాక, మీరు స్వస్థత పొందుకొనుదురుగాక. ఆమెన్. ఒకవేళ మీరు స్వస్థత పొందుకున్నట్లయితే మీరు మీ యొక్క సాక్ష్యాన్ని మాకు పంపించవచ్చు. మీ యొక్క సాక్ష్యాన్ని మాకు తెలియపరచండి. ఒక వీడియో మీరు సెల్ఫ్ రికార్డ్ చేసి మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారు, ఏ స్థితిలో ఈ ప్రార్థన విన్నారు, ఏ స్థితిలో ఈ ప్రార్థనలు ఏకీభవించారు, అలా ప్రార్థన చేసినప్పుడు మీకు ఏమైంది అనేది మీరు ఒకవేళ తెలియపరచాలనుకుంటే మీరు తప్పకుండా తెలియపరచవచ్చు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించి మీకు మంచి ఆరోగ్యము, క్షేమము, కాపుదల, భద్రత కలుగజేయునుగాక. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్.